బడీలో ఉందా బస్సు? తీసుకో, టికెట్లు తీసుకో, వెళ్ళిపో, తొందర తీసుకో. ఓకే ఓకే ఓకే. విజయ కీలాద్రి పరిసరాల్లో కనిపించే ప్రశాంతమైన వాతావరణం భక్తులను ఆకట్టుకుంటుంది. నగరంలోని రద్దీకి కొంత దూరంగా ప్రశాంతంగా గడపాలని అనుకునేవారికి ఇలాంటి ఆలయ ప్రదేశాలు మంచి అనుభూతిని ఇస్తాయి. ఉదయం సమయంలో ఆలయానికి వస్తే ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. సాయంత్రం సమయంలో కూడా ఆలయ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. భక్తులకు ప్రత్యేక అనుభూతి. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని అనంతరం హనుమంతుని దర్శించుకోవడం ద్వారా భక్తులు ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తిని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి రావడానికి, ప్రశాంతంగా కొంత సమయం గడపడానికి ఈ ప్రదేశం అనువుగా ఉంటుంది. స్వాగతం. ఈరోజు మనం విజయవాడలోని ఒక అందమైన ఆధ్యాత్మిక ప్రదేశమైన విజయ కీలాద్రికి వచ్చాం. ప్రకృతి అందాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు హనుమంతుని ఆలయం కూడా ఉండటం ఈ ప్రదేశానికి ప్రత్యేకతను తీసుకువచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం విజయ కీలాద్రిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. స్వామివారిని దర్శించుకున్నప్పుడు మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. గోవిందా గోవిందా అంటూ స్వామివారిని స్మరించుకొంటూ భక్తులు పూజలు చేస్తారు. తిరుమల శ్రీవారి పట్ల భక్తి ఉన్నవారికి ఇక్కడి వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.
విజయ కీలాద్రిలో మరో ముఖ్యమైన ఆకర్షణ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం. హనుమంతుడు ధైర్యానికి, భక్తికి, బలానికి ప్రతీకగా భావిస్తారు. హనుమంతుని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులు కోరుకుంటారు. శ్రీరాముడిపై హనుమంతుడికి ఉన్న అచంచలమైన భక్తి మనందరికీ ఆదర్శం.